హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మరొక అద్భుతమైనటువంటి ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి మన ఆర్ట్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి లెక్చరర్ పోస్టులకి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ వీడియోలో భాగంగా ఈరోజు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ అంటే మనం IIIT మీకు తెలిసిందే కొన్ని సెంటర్స్ ఉన్నాయి. అందులో ఒంగోలు కానీ, న్యూజివీడ్ కానీ, శ్రీకాకుళం కానీ ఇలా కొన్ని యూనివర్సిటీలో IIIT ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి మనకి న్యూజివీడ్లో ఉన్నటువంటి IIIT కాలేజీలో కొన్ని పోస్టులు వేయడం జరిగింది. మొత్తం పోస్టులు అయితే సుమారుగా 104 పోస్టులు ఉన్నాయి. ఈ 104 పోస్టుల్లో ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి దగ్గర 2 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు లెక్చరర్ పోస్టులు. మీకు తెలిసిందే, స్కూల్ టీచర్స్ కాదు, అలాగే లెక్చరర్స్ వేరు, ప్రొఫెసర్స్ వేరు. మరి ఇప్పుడు వేసిన పోస్టులు ఏంటంటే లెక్చరర్ పోస్టులు. ఈ లెక్చరర్ పోస్టులో ఆర్ట్కి సంబంధించి లేదా ఫైన్ ఆర్ట్స్ ఒక లెక్చరర్కి సంబంధించి 2 పోస్టులు వేయడం జరిగింది. దీనికి క్వాలిఫికేషను పీజీ ఉండాలి. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, స్కూల్ లెవెల్కి అయితే డిగ్రీ ఉంటే సరిపోద్ది. కాలేజీ లెవెల్లో అయితే మనకి దగ్గర పీజీ ఉండాలి. ఒకవేళ యూనివర్సిటీ లెవెల్ అయితే కనుక దానికి స్లెట్ నెట్ కూడా అడగడం జరుగుతుంది. మరి ఈరోజు అడిగింది లెక్చరర్ పోస్టులు కాబట్టి ఆ లెక్చరర్ పోస్టులకి మనకి దగ్గర పీజీ మాత్రం అడగడం జరిగింది. ఈ పీజీలో 50% మీకు మార్క్స్ వస్తే సరిపోతుంది. అలాగే ఫైన్ ఆర్ట్స్తో పాటు బయాలజీ, కెమిస్ట్రీ, డాన్సు, మ్యూజిక్, లైబ్రరీ, యోగా, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్సు, తెలుగు టీచర్సు, ఇలా మిగతా కొన్ని టీచర్స్ కూడా అడగడం జరిగింది. అయితే ఈ పోస్టుల్లో ఎక్కువగా అడిగిన పోస్టులు ఏంటంటే మ్యాథ్స్కి అయితే దగ్గర 22 ఖాళీలు ఉన్నాయి, కెమిస్ట్రీకి 16 ఖాళీలు ఉన్నాయి, ఇంగ్లీష్కి 16 ఉన్నాయి, అలాగే ఫిజిక్స్కి 16 ఉన్నాయి. ఇవి ఎక్కువ పోస్టులు ఇచ్చినాయి, ఎక్కువ ఖాళీ ఉన్నాయి. మరి మన ఆర్ట్కి సంబంధించింది అయితే 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఈ 2 పోస్టులు కూడా చాలా మంచివి, లెక్చరర్ పోస్టులు ఫైన్ ఆర్ట్స్లో. ఒకవేళ మీరు దీనికి సెలెక్ట్ అయినట్లయితే దీని శాలరీ దగ్గర 57,000 నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి చాలా మంచి జీతం. అలాగే దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ రిజర్వేషన్ వర్తిస్తే కనుక వాళ్ళకి ఈ 44 ప్లస్ ఎస్సీకి అయితే 5 మార్క్స్, ఎస్టీకి అయితే దానికి రిజర్వేషన్ సంబంధించినటువంటి ఎన్నైతే కేటాయించారో ఆ ఏజ్ కూడా మీరు చూసుకోవచ్చు. అంటే దగ్గర వాడిచ్చింది అయితే 18 నుంచి 44 సంవత్సరాలు, ఆ పైన రిజర్వేషన్ ఉన్న వాళ్ళు కలుస్తుంది. ఇక దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అయితే లేదు. ఇంటర్వ్యూ కాకుండా కంప్యూటర్ బేస్డ్ టెస్టే పెడతాడు వీడు. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఏంటి అంటే దగ్గర ఎస్సీకి 30% అంటే 30 మార్క్స్ వస్తే సరిపోతుంది, 30%. బీసీకి 35, ఓసీకి అయితే 40 రావాల్సి ఉంటుంది. అంటే అతి తక్కువ మార్కులతో మనం ఈ పోస్టు ఈజీగా సాధించవచ్చు. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి వెబ్సైటు మీరు RGUKT www.rgukt మీరు ఇందులోకి వెళ్ళిన తర్వాత
లెక్చరర్స్ నోటిఫికేషన్ రీసెంట్గా కొడితే మీకు ఇది రావడం జరుగుతుంది. అలాగే ఒకవేళ దీన్ని మీరు కంప్యూటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ పూర్తి చేయడానికి వెళ్ళేటప్పుడు పీజీ సర్టిఫికెట్టు, డిగ్రీ పాస్ అయిన సర్టిఫికెట్టు, ఆధారు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్టు, క్యాస్ట్ సర్టిఫికెట్టు, అలాగే వికలాంగులైతే కనుక దానికి సంబంధించిన సర్టిఫికెట్టు, ఈ సర్టిఫికెట్స్ అన్నీ మీరు పట్టుకెళ్ళాలి. పట్టుకెళ్ళిన తర్వాత అక్కడ పూర్తి చేసిన తర్వాత మనకి ఒక ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్ ఇచ్చిన తర్వాత దీన్ని మనం చివరి తేదీ ఏదైతే ఉందో 8వ తారీఖు 6వ నెల జూన్ నెల ఈ డేట్ లోపల మనం పూర్తి చేసి పంపించాల్సిన తేదీ అయితే 15/6/2026 ఈలోగా మనం పంపించాల్సి ఉంటుంది. ఈ 3 డేట్స్ గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ ఎప్పుడు ప్రారంభమైందంటే 18వ తారీఖు 5వ నెల, ఇదే నెల 18న స్టార్ట్ అయింది. మళ్ళీ క్లోజింగ్ డేట్ మనకి 8/6, పంపించాల్సింది మాత్రం 15వ తారీఖు, అలాగే 6వ నెల. నేను ఇప్పటివరకు చెప్పింది ఈ పోస్టులకి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో అన్నీ మీకు వివరించడం జరిగింది. వీటన్నింటినీ ఇక్కడ పూర్తి చేసిన తర్వాత న్యూజివీడు ఏలూరు డిస్టిక్ సంబంధించినటువంటి కాలేజీకి మీరు ఆఫ్లైన్లో వీటిని పంపించాల్సి ఉంటుంది. సో మరి ఎప్పుడు కూడా మన స్కూల్కి సంబంధించినటువంటి ఆర్ట్ టీచర్లు లేదా క్రాఫ్ట్ టీచర్లు చూడడం జరిగింది. కానీ ఇప్పుడు కాలేజీలో కూడా ఫైన్ ఆర్ట్స్ రెగ్యులర్ పోస్టులు ఇవి ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. సో ఈ వీడియో మీకు చాలా మందికి ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. నిజంగా ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వేరే సబ్జెక్ట్స్ కానీ దీనికి కానీ అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మరో వీడియోతో నేను ముందు ఉంటాను. అంతవరకు కూడా థ్యాంక్ యూ సో మచ్.